హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యాక్టర్ వంశీ కుమార్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనీని ఎలా సేవ్ చేసుకోవాలి. మీరు కనుక మనీని సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో టాపిక్లోకి వచ్చేస్తే మనీని ఎలా సేవ్ చేసుకోవాలి. ఇది చాలామంది అడుగుతూ ఉంటారు, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, అసలు వచ్చిన మనీ ఖర్చులకే అయిపోతున్నాయి, శాలరీ ఇలా వస్తే అలా వెళ్ళిపోతుంది, మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవాలో కొంచెం టిప్స్ చెప్తారా అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు వచ్చే శాలరీ 40K అయితే ఆ 40Kలో ఒక 20Kని ఇంటికి పంపించేసేయండి మీ పేరెంట్స్కి. అందులో ఒక 10K మీ మంత్ ఖర్చులకు ఉంచుకోండి. ఇంకో 10Kని మీరు సేవ్ చేసుకోండి. ఈ మాత్రం మాకు తెలీదా అని అంటారా? అదే చెప్తా. ఈ 10Kని ఎలా సేవ్ చేయాలంటే ఆల్టర్నేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఎలాంటి ఏటీఎం కానీ ఎలాంటి ఫోన్పే కానీ ఎలాంటివి ఉండకూడదు. ఆ 10K తీసుకెళ్ళి నేరుగా ఆ బ్యాంకులో వేసి మర్చిపోండి. ఏటీఎం లేదు, ఫోన్పే లేదు, మరి బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు కదా అని అంటారా? అందుకే స్టార్టింగ్లోనే చెప్పా, మర్చిపోమని. మీరు ఇలా చేస్తేనే మనీ అనేది సేవ్ చేయగలరు, లేకపోతే మనీ అనేది సేవ్ చేయలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే, నీకున్న ఖర్చులు నువ్వు నెల మొత్తంలో ఎంత ఖర్చు చేస్తావో నోట్ చేసుకో. ఈ నోట్ చేసుకొని అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకో. ఇలా తగ్గించుకుంటేనే నువ్వు మనీ అనేది సేవ్ చేయగలవు. ఎగ్జాంపుల్ వచ్చేసి, నువ్వు 1 మంత్లో 3 టైమ్స్ మూవీకి వెళ్తున్నావా, మంత్లో 1 టైమే వెళ్ళు. 3 టైమ్స్ బిర్యానీ తింటున్నావా, 1 టైమే తిను. అండ్ హెల్త్కి కూడా మంచిది. అండ్ 1 మంత్కి ఒకసారి ఓయోకి ఏం మాట్లాడుతున్నావురా? అదే మంత్కి ఒకసారి ఫ్రెండ్స్తో ట్రిప్ వేస్తున్నావా, 2 మంత్కి ఒకసారి వెయ్యి. ఇలా చేసుకుంటేనే మనం మనీ అనేది సేవ్ చేసుకోగలం. సో కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. మనీ సేవ్ చేసుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి, తప్పదు. సో మనీని సేవ్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, పక్కాగా మీరు మనీ అనేది సేవ్ చేయగలరు. అనవసరమైన బెట్టింగ్లో వాటిలో పెట్టడం కంటే ఇది చాలా బెటర్. మాకు చెప్తున్నావు, నువ్వు మనీ సేవ్ చేసావని అడుగుతావా? నాకు ఎటువంటి జాబ్ లేదు, ఎటువంటి ఇన్కమ్ రాదు. సో నాకు ఇన్కమ్ వస్తే కనుక నేను పక్కాగా ఇదే ఫాలో అవుతా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనీని సింపుల్గా ఎలా సంపాదించాలో నేను చెప్తాను. ఏంటి, మనీని సింపుల్గా సంపాదించవచ్చు అనుకుంటున్నారా? మీకు నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. నేను ఇలాగే మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి ఒక యాప్లో ఇన్వెస్ట్ చేశాను. నేను ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే యాప్ ఎత్తేసారు. 10K ఇన్వెస్ట్ చేస్తే 1 మంత్లోనే 30K అవుతుందంటే ఇన్వెస్ట్ చేశా. నేను ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే తీసేశారు. సో నాకు అప్పుడు అర్థమైంది, మనం కష్టపడితే తప్ప ఎలాంటి గేమ్స్ ఆడితే, ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేస్తే మనీ అనేవి రావు. మనం కష్టపడకుండా మనీ సంపాదించడం అనేది కళ్ళలోనే జరుగుతాయి, రియల్ లైఫ్లో కాదు. గేమ్స్ ఆడితేనే మనీ వస్తే అందరూ జాబ్ మానేసేసి ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా. అందుకే మీరు కష్టపడ్డ ప్రతి రూపాయిని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. మీరు అనవసరమైన ఖర్చులు పెట్టే ముందు మీరు ఆ డబ్బుల్ని సంపాదించడానికి పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి. అండ్ నేను చెప్పిన దాన్ని ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీరు మనీ అనేది సేవ్ చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you guys.